హాయ్ అండి, అందరు బాగున్నారా? వచ్చేసింది బ్రౌనీ. ఇంకా వీడియో తీయనియదు, ఏం తీయనియదు, అల్లరి చేస్తుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ బ్రౌనీ? బేబీ కటింగ్ అనమాట. బ్రౌనీ బేబీ కటింగ్. ఇది స్టైలిష్గా ఉంది కదా. మొత్తం నేనే కట్ చేసిన ఫ్రెండ్స్. హెయిర్ ఎక్కువ వచ్చేసింది, చిక్కు పెడతా ఉంది అనేసి. చూడండి బాగుందా? కూర్చో. ఇంకా అందరూ సంక్రాంతి పండగకి ఫుల్ బిజీగా ఉన్నారా అండి షాపింగ్ చేసుకుంటూ? ఎందుకంటే పెద్ద పండగ కదా. ఫస్ట్ కొత్త సంవత్సరము, పెద్ద పండగ. అందులో 3 రోజుల పండగ, ముచ్చటైన పండగ అన్నట్టు అందరూ 3 డేస్కి సరిపడే బట్టలు కొనడము, పిండి వంటలు. అందరూ ప్రతి ఒక్కరు లేడీస్కి ఫుల్ వర్క్ అనమాట ఇప్పుడు. ఎందుకంటే పిండి వంటలు చేయాలా, హాస్టల్ నుండి వచ్చే పిల్లలకి వాళ్ళకి చేసి పెట్టాలా, అన్నీ హడావిడిగా ఉంటారు కదా, షాపింగ్లో ఉండారు. అలాగే నేను కూడా ఫ్రెండ్స్ సంక్రాంతి పండగకి షాపింగ్ చేశానండి. ఇవి వచ్చేసి ఏం షాపింగ్ చేశాను, ఏంటి శారీస్ అనేది నా శారీ కలెక్షన్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో చూడండి. 3 డేస్ కదా పండగ, అందుకనేసి 3 శారీస్. ఇది ఒకటి, ఇది ఈ 3 డేస్కి 3 శారీస్ చెప్తాను. ఇది మెయిన్ శారీ. 4 శారీస్ తీసుకున్నా ఫ్రెండ్స్. శారీ వచ్చేసి బాగుంది కదా, గిల్టర్తో. పార్టీ వేర్ శారీ, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఏంటబ్బా 3 శారీస్ ఉన్నాయి, ఇంత సింపుల్గా ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఇవి సింపుల్గానే ఉంటాయి ఫ్రెండ్స్, కానీ మనము పండగ సీజన్లో మనము ఇలాంటి శారీ కట్టుకొని వంటలు మాత్రం చేయలేము. ఇవైతేనా ఎలా అయినా చేయొచ్చు అనమాట, కంఫర్ట్గా ఉంటాయి. అందుకనేసి ఫ్రెండ్స్ ఈ శారీస్ని డిసైడ్ చేసుకున్నా. ఏ రోజు కూడా ఏ శారీ కట్టుకోవాలనో శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. బాగున్నాయా నా శారీ కలెక్షన్స్? ఎలా ఉన్నాయండి? ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి ఓపెన్ చేసి. చూసేయండి ఫ్రెండ్స్, శారీని ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే 3 శారీస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సంక్రాంతి పండగ వచ్చేసింది కాబట్టి 3 రోజులకి 3 శారీలు అనమాట. ఇది వైట్ అండ్ బ్లూది అని చెప్పాను కదా. ఇది భోగి పండుగ రోజు ఫ్రెండ్స్. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. మొత్తం శారీ అంతా ఇలా ఉంటుందండి. పళ్ళు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ శారీస్ వచ్చేసి ఏంటబ్బా ఫెస్టివల్ రోజు ఇంత నార్మల్ శారీనా అనుకోవచ్చండి, కానీ చాలా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. ఆ రోజు బిజీగా ఉంటాం కాబట్టి, ఫెస్టివల్ కాబట్టి, అందుకనేసి వంట చేయడంలో. ఇది వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు కట్టుకుందాం అనేసి ఒక్కొక్క రోజు అనేది డిసైడ్ చేసుకున్నా. ఇది కొంచెం డార్క్ కలర్ కదా ఫ్రెండ్స్, ఓలియలు అలా చేసినప్పుడు ఆయిల్ మార్క కనపడకుండా ఉంటుంది అనేసి ఇది తీసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నా. బ్లౌజ్ చూడండి, పళ్ళు చూడండి ఎంత బాగుందో. ఫెస్టివల్ రోజు బాగా గ్రాండ్గా కట్టుకొని మనం వంట చేయలేమండి. ఎందుకంటే శారీని చూసుకుంటూ వంట చేయాలా, మరక అవుతుందా ఏంటా అనేది. అదే ఇట్లా నార్మల్గా సింపుల్గా ఉండేది, మన కంఫర్ట్గా ఉండే శారీస్ కట్టుకొని వంట చేస్తూ ఉంటే ఏది ఉండదన్నమాట, టెన్షన్ కూడా అవసరంలా. ఇది వచ్చేసి రెడ్ చూడండి, రెడ్ కనుమ పండుగ రోజు ఫ్రెండ్స్. ఎందుకంటే రెడ్ నాన్ వెజ్ అన్నట్టు ఆ రోజు అంతంగా నాన్ వెజ్ చేస్తూనే ఉంటాం కదా, అందుకనేసి. బాగుంది కదా బాందిని డిజైను. ఇలా 3 శారీస్ అనేది 3 డేస్కి పెద్ద 3 రోజుల పండగ, ముచ్చటైన పండగ సంక్రాంతి పండగకి 3 శారీస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏ రోజు కట్టుకునేది కూడా చెప్పిన ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా శారీస్ అనేది? ఇంకొకటి హెవీగా ఉంది, అది కూడా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్. ఇంకొక శారీ పార్టీ వేర్ శారీ ఫ్రెండ్స్. ఇది లైట్ లావెండర్ కలర్. బ్లౌజ్ చూడండి ఎంత సింపుల్గా ఇచ్చినారో. శారీ అయితే టోటల్గా గిల్టర్తో మొత్తం చాలా గ్రాండ్ లుక్తో ఉంది. అది షైనింగ్ ఉంది, క్లాత్ కూడా చాలా గ్రాండ్ లుక్తో ఉంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ నా సంక్రాంతి శారీ కలెక్షన్ అనేది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇచ్చినాడు కాబట్టి నేను ఆపోజిట్లో తీసుకుందాం అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా శారీస్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేనేదో థంబ్నెయిల్ కోసం అనేసి నా కష్టాలు పడి నేను సెట్ చేసుకుంటా ఉంటే బ్రౌనీ చూడండి ఎలా వండుకుందో. మళ్ళీ ఇంకొక దాని మీదకి ఏ పని